साक्षात् परं ब्रह्मा। ॐ असतो सत्तमय तमसो ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्ति। सदाशिवा नारायण समारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुं परम्पराम् श्रीकृष्णं वन्दे गुरुं परम्पराम्। ॐ विष्णवे प्रभविष्णवे श्रीमन्नारायण शरणौ शरणं प्रपद्ये। श्रीमाते नारायण नमोस्तुते। श्रीमाते नारायण नमोस्तुते। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। ॐ मर्त्या पूर्णो वराहं च नरसिंहं च वामनः रामो रामं च कृष्णः बुद्धाय कलियुगेव च बुद्धाय कलियुगेव च। भगवंतुनि प्रतिरूपाలు ఆది సర్వభగవత్ ఆదర్శ దంపతులైన బ్రహ్మ సరస్వతి దేవికి లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తికి పార్వతీ పరమేశ్వరుడికి అనేక శాస్త్రాంగ ఘనప్రణామాలు తెలియజేసుకుంటూ అధిష్టానమూర్తి అయిన దేవతలలో అగ్రగణ్యుడు శివుని యొక్క అంశాల స్వరూపుడైనటువంటి వీరభద్ర స్వామి సర్వ సృష్టి ఆధారమైనటువంటి ఏ పరమాత్మ ఏ పరాశక్తి ఏ భగవంతుడు అననే సర్వమానవులు సర్వదేవతలు అన్వేషించేటువంటి కాళీమాత అమ్మవారు మరి ఆ పరాశక్తి స్వరూపిణి కూడా ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరుడు ప్రకృతి పరమాత్మ స్వరూపంగా ఇద్దరు మన యొక్క వినేరు గ్రామంలో కొలువు తీయడం అనేది దీన్ని చక్కగా చేసుకొని మనందరం కూడా ఉండటం చాలా
ఎందుకంటే దైవం లేని చోటు లేదు, అందులో ఇందులో లేదు, అన్ని చోట్ల ఉంటాడు. కానీ మనం అంతటా ఉన్న దైవాన్ని దర్శించాలంటే మరి సాకార రూపం అనేది అవసరమని చెప్పి మన భారతీయ హైందవ సాంప్రదాయంలో మనకి ఎంతో మంది ఋషి పరంపర దైవాన్వేషణ చేసి అందులో భాగంగా నిరాకారమైనటువంటి దైవాన్ని దర్శించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకు కాబట్టి సాకార రూపం కావాలని చెప్పి మనకి ఈ దేవాలయ వ్యవస్థను చేసుకోవడం జరిగింది. అందుకే మనకి ఒక సాకార రూపం ద్వారా మనం నిత్యం దర్శించేది నిరాకారాన్ని. మనం చెప్పుకోవడానికి విగ్రహాలను అనుకుంటాం, కానీ విగ్రహంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, అంతరాత్మని, ఈశ్వర గురురాత్మది మూర్తి భేద విభాగమే. అంటే శివుడు ఆత్మగా ఉన్నాడు, గురు స్వరూపంగా ఉన్నాడు, పరమాత్మగా ఉన్నాడు. మూడు స్వరూపాలలో ఉన్నటువంటి మూలమూర్తి ఏదైతే ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క స్వరూపానికి సాకారం నిరాకారం రెండు రకాలుగా మన భక్తిలో మనకు అలవాటు. మన పెద్దలు మనకు అది ఇచ్చారు. మామూలుగా మనకు మొదటి కాలంలో మనం చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా పోయి నువ్వు అంతటా ఉన్న దైవాన్ని చూడంటే అంతటా ఉన్న దైవాన్ని ఎలా చూడగలం? చూడలేదు. కానీ కొన్నాళ్ళు ఇట్లాంటి భక్తులు అందుకే మనకు 9 రకాలని 9 భాగాల్లో విభజన చేసి చక్కగా మరి వాటిని మనకు అందించడం జరిగింది. అలా శ్రవణం, కీర్తనం, అర్చనం, వందనం, పాదసేవనం ఇట్లా ఆత్మనివేదనంతో మనకి 40 భక్తిమార్గాలు పుట్టారు. ఇట్లా మనం ఏదైతే సేవ కార్యక్రమం ఇందులో ఇవాళ సేవ చేసి స్వామికి తగ్గించవచ్చు. మన భక్తులు కొంతమంది ఉన్నారు, స్వామి వారికి సేవ చేసి ఏమీ తెలియదు. మనకి ఇక్కడ వచ్చి శుభ్రంగా ఊడుచుకోవడం, తుడుచుకోవడం, అయ్యే ప్రకారం లైట్ ఆడుకోవడం, వేసుకోవడం, ఇవన్నీ చూసుకోవడం, ఈ చెట్టు ఉంటే ఒక చెట్టు నాటుకోవడం, దాన్ని నీళ్ళు పోసుకోవడం, స్వామి వారికి ఊళ్ళోకి మన అక్షర స్వామి అవకాశం ఉండదు. కానీ ఉంటే మనం శుభ్రంగా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ శుభ్రం ఎంత సేవ చేసుకుంటాం అంత మంచిది. సేవనే అంత గొప్పది. సేవ ద్వారా బ్రహ్మాండంగా మనసు నిర్మలపడుతుంది. నిర్మలపడి రోజు ఆలోచిస్తూ ఉంటాం, స్వామి నువ్వెవరు, నేనెవరు, నువ్వెవరు, నేనెవరు అంటే మనకి మార్పులు, మనకి గొప్ప పదాలు. సోహం అంటే నాలో ఉన్నదే, సో అంటే లోపల, హం అంటే బయట. అంటే లోపల ఏదైతే ఉన్నదో బయటదే ఉన్నది. అందుకే శంకరాచార్య స్వామి శివోహం శివోహం అంటే అశివుడే అశివుడే అంటే నేను లేదు, ఉన్నదంతా ఆయనే ఆయన ఉద్దేశం. శివోహం శివోహం ఆ శివుడే నేనయ్యున్నా ఎట్లాంటి అద్వైత జ్ఞానాన్ని పొందడం అంటే అది మన యొక్క సాంప్రదాయంలో మన యొక్క ఋషి గురు పరంపర అంతా మనకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానామృతం. ఈ అమృతాన్ని ఎప్పుడు తాగినటువంటి వాళ్ళు లేరు. ప్రపంచంలో ఎక్కడా కూడా అజారామరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు భారతీయ ఋషిత్వం తప్ప మరొకరు లేరు. ఎందుకంటే గొప్ప గొప్ప మహాత్ములందరూ కూడా రాజ్యాలని అఖండంగా పాలించారు. విశ్వామిత్ర మహర్షుడు మరి ఆయన మామూలు రాజు కాదు, అంత గొప్ప రాజు, కానీ అంతనాడు పాలించాడు. 100 మంది కొడుకులు ఇవన్నీ చేశాడు. తర్వాత ఆయన కనిపించింది ఇది కాదట్టుకుందా జీవితం. ఎందుకంటే వశిష్ఠ మహర్షి దానికి కొంచెం వైరం వచ్చింది. వైరం వచ్చిన తర్వాత తెలిసింది, ఓహో ఋషి అంటే అసలైన గొప్పవాడు ఋషియేనా అని చెప్పి ఆయన ఒక రకమైన పంతంతో మొదలుపెట్టినప్పటికీ ఆ పంతం ద్వారా అద్భుతమైనటువంటి గర్భం చేసి బ్రహ్మాండంగా బ్రహ్మ ఋషి, మన సప్తఋషి 7 ఆయన ఎంత గొప్ప ఋషి. ఎందుకని? కానీ ఆయన రాజుగా పాలించుకున్నట్లయితే రాజుగా ఆయన ఎప్పుడో జీవితం కనబడి ఆయన ఎప్పుడైతే బ్రహ్మత్వాన్ని పొందాడో, బ్రహ్మజ్ఞానాన్ని పొందాడో, బ్రహ్మ జ్ఞానామృతాన్ని ఎప్పుడైతే సేవించాడో అప్పుడు ఆయన జీవితం తరించి కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఆయన ఇవాళ కాదు, ఎప్పుడో హృదయంలో వాడు విశ్వామిత్ర మహర్షి. ఇట్లా మన మానవులందరూ ఈ యొక్క ఏ నిరాకారమైనటువంటి దైవాన్ని, దైవం ఎక్కడ ఉంది? మనకు ఉపనిషత్తులు స్వామి మనకు ఏం తెలియజేస్తున్నాయి? 108 ఉపనిషత్తులు సారాంశం మొత్తం చెప్పేది కూడా నీవు ఆత్మవి, నీలో ఉన్నటువంటి ఆత్మే దైవం. దైవం మనకు ప్రత్యేకించలేదు. మనకి ఇతర మతాలు ఇతర వాళ్ళు చెప్పినట్టు దేవుడు అంటే ఎక్కడో ఉండి ఆయన ఎక్కడో మనకి స్వర్గలోకంలో ఉండి మనల్ని భూలోకంలో పెట్టాల. ఈ దేహం ఎలా సృష్టి జరిగిందో, ఎలా నిర్మాణం జరిగిందో, ఎలా అది నీవు వృద్ధి చెందుతా ఉన్నదో, ఎలా మళ్ళీ పెరిగి మళ్ళీ పొసిచి కింద
వీటన్నిటికి కారణం నిన్ను ఏదైతే సృష్టించిండో ఆ పరమేశ్వరుడే ఈ యొక్క ఆది అంతాలకు ఆధారమైన ఈ యొక్క ఆధారమైన వాడు. కానీ ఇతరులు చెప్పేది ఏమిటి? ఎక్కడో ఆయన ఉన్నాయా, మనమే వేడము, ఆయన మనం ప్రాధాన్యపడితే అక్కడ పోవటం కాదు. అది ద్వైతం. కానీ విశిష్ట ద్వైతం ఏంటి? ఇదంతా ఆయనే సృష్టించాడని చెప్పి ఆయనే నడిపిస్తున్నాడని చెప్పేది విశిష్ట ద్వైతం. కానీ అద్వైతం ఉన్నది మనకి. ఆ అద్వైత జ్ఞానం ఏం చెప్తున్నది? ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడో ఆ పరమేశ్వరుడు ఈ దేహాలన్నింటినీ చరాచర అంటే కదిలేవి కదలనివి. ఏమి కదిలేవి? మనం ఇవాళ మనుషులు, అనేక రకమైన జీవరాశులు, ఇవన్నీ కూడా కదిలేటువంటి. చర అంటే కదిలేవి, చరా చర అంటే కదిలేవి కదలని. కదలు ఏమిటి? చెట్టుంది కదలు, రాళ్ళు ఉన్నాయి కదలు. ఇట్లాంటి మొత్తం 84 లక్షల జీవరాశులు పైన ఉన్నాయా అనేది మనకు మార్పులు అది మనం చూస్తా ఉంటారు లెక్క. ఆ ప్రకారం తీసుకుంటే ఈ కదిలేవి కదలవి. అలాగే సృష్టి 4 రకాల ఉత్పత్తి జరుగుతున్నది. ఎట్లా జరుగుతున్నది? మాటి ద్వారా. అంటే ఇప్పుడు మన ద్వారా కలిగేటువంటిది గేదెలు, గోవులు, మేకలు ఇవన్నీ కూడా మరి గర్భం ద్వారా అంటే మాటి ద్వారా అవి సృష్టి జరుగుతున్నది. అట్లాగే గుడ్లు ద్వారా ఇప్పుడు మన పక్షులు ఇవన్నీ ఉన్నాయి, గుడ్లు ద్వారా మరి అవన్నీ జననం జరుగుతుంది. అట్లాగే విత్తనం ద్వారా మనకి విత్తనం ద్వారా జరుగుతుంది. అట్లాగే 4వది చెమట ద్వారా. ఇలా మన చెమట వంటి మీద చెమట ద్వారా కావచ్చు, భూమిలోటువంటి సూక్ష్మని కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ 4 రకాలైన సృష్టి ప్రారంభమై ఈ 4 రకాలైన ఉత్పత్తి అయ్యి తిరిగి ఏర్పడతా ఉన్నది. వీటన్నిటికి ఆధారమైన దైవం అన్నింటిలో వాటిలో స్థిరమై ఉన్నాడు. ఆయనే ఈ దేహాన్ని సృష్టించి పెంచి పోషించి ఆయనే ఆటలాడి ఆయనే నవ్వించి ఆయనే ఏడిపించి ఇదంతా ఆయనే ఉన్నాడు. ఆయన తప్ప మరొకటి లేదని చెప్పి అద్వైత జ్ఞానం మనకు తెలియజేసింది. అందుకని భారతంలో మనకి వ్యాస మహర్షి ధర్మరాజు చాలా బాధపడతా ఉంటాడు. యుద్ధం జరిగిన తర్వాత కొన్ని లక్షల మంది చనిపోయేసరికి ఆ శోభ కట్టుకోలేక ఇంతమంది నా వల్ల ఇంతమంది చనిపోయినారు అని బాధపడితే వేదవ్యాస మహర్షి చెప్పిండు, మహారాజా ఈ సృష్టి అనేది చాలా విచిత్రమైనది. ఎందుకంటే విష్ణుమూర్తి వికర్త అనే పేరు ఉన్నది. వికర్త అనే సహస్రనామాల్లో నామం వికర్త. వికర్త అంటే విచిత్రమైన సృష్టిని సృష్టించిన వాడు, సృష్టించి నడిపేవాడు ఆయనే. అందుకనే శివుడికి ఒక నామం ఉన్నది శివసహస్రనామాల్లో. అవి ఆయనకి నామం ఏమిటి? వికర్త. ఆయన ఎప్పుడు తప్పుడు లయపరిచేవాడు. అందుకు కాబట్టి ఆయన మొత్తం దుకాణం మూసేసేవాడు. ఈయన మొత్తం సృష్టించి ఆనంద ప్రేమగా నడిపించేవాడు. అందుకని అట్లా ఆయన బాధపడతా ఉంటే వేదవ్యాస మహర్షి చెప్పాడు, అయ్యా ప్రతి చర్యకి ఫలం ఉన్నది, ప్రతి కర్మకు ఫలం ఉన్నది, నువ్వు చేసిన ప్రతి పనికి ఫలం ఉన్నది. ఫలం ఉన్నది అంటే నువ్వు చేసిన పనికి ఫలం ఉన్నప్పుడు ఆ ఫలము మరి ఎవరి ద్వారా వస్తున్నది? కాలం అనేది దాటరాని. కాలాన్ని ఎవరు అధిగమించాలి కాదు. కాలానికి అందరం బంధువులే, కాలానికి అందరం దాసుగా ఉండాల్సిందే, కాలంలోనే జీవించవలసిందే. కాలం దాటరాని కాబట్టి ఇదంతా కాలస్వరూపం వల్లే జరిగింది. కాబట్టి నువ్వు దుఃఖించాల్సిన అవసరం ఏమన్నది? ఎవరైతే నీకు ఆధారమై ఉన్నదో, ఏ కర్మకైతే ఫలాలను ఇచ్చేవాడు ఉన్నాడో ఆ ఫలాలను ఇచ్చేవాడే ఇదంతా కూడా సృష్టించింది. అందుకని నీకు స్వామిస్తుడు అన్ని ఫలాలు ఇచ్చినవాడు ఆయన అయితే మరి వీళ్ళందరూ స్వామి కారణాలు ఎందుకు నువ్వు దాని భగవంతుడు ఎత్తుకుంటాను? ఇదంతా నీకు ఏ సంబంధం లేదు, ఇదంతా పరమేశ్వరుడు అవ్వలేదు అని చెప్పి వేదవ్యాస మహర్షి అద్భుతమైన జ్ఞానం చేశారు. అలా మన యొక్క విధానంలో మనం అట్లా తెలుసుకోవాలి. మనకు అందుకనే 2 రకాలుగా విభజించారు, 3 రకాలుగా విభజించారు, 4 రకాలుగా విభజించారు. ఇట్లా అనేక రకాలుగా ఆయా స్థాయిని స్థానాలు బట్టి అర్థం కావడం కోసం అనేక రకాలుగా అనేక 64 కళలతో వైవిధ్యమైనటువంటి సాంప్రదాయం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, అదే భారతీయ తత్వం లాగా మన ఋషి పరంపర మనకు అందించింది. అందుకనే మన భగవద్గీత సందేశం ఏమిటి? వైవిధ్యాన్ని అంగీకరించాలి, వైవిధ్యాన్ని తొలగించాలి, ఏకత్వాన్ని సాధించాలి. ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఏకత్వమే 3 రకాలుగా చెప్పుకున్నాం. అందుకనే వైవిధ్యం ఏమిటి? ఇక 4 రకాల సృష్టి గురించి చెప్పుకున్నాం. 4 రకాల సృష్టిలో కోటాను జీవరాశులు ఉన్నా ఒక్కొక్క జీవరాశి ఇప్పుడు మనుషులే ఉన్నాం. ఈ గ్రామంలో 10,000 మంది జనాభా ఉన్నారు. ఏ ఒక్క ముఖం ఒక ముఖానికి పోలికే లేదు. ఈ ముఖం చూస్తే పేరు చెప్పవచ్చు, ఆ ముఖం చూస్తే ఆయన పేరు చెప్పవచ్చు. ఎవరికి ఒకరికి సంబంధమే లేదు. కనీసం కొన్ని రూపం కలవదా, కొన్ని గొంతు స్వరమైన కలుస్తుందా అంటే బయట ఉండి కేకేసి పలానా నారాయణ
లీలా క్లప్త బ్రహ్మాండ మండలి అనే అమ్మవారికి లలితా సహస్రనామాల గొప్ప నామం. అమ్మవారు అంటే ఈ సృష్టి మొత్తం కూడా ఒక లీల క్రీడ అంటే ఆట. పిల్లలకు ఆడుకుంటారు సరదాగా. అమ్మ ఈ సృష్టి ఒక ఆటలాగా సృష్టించి ఆ మళ్ళీ దానికి అంతకుండా ఆడుతుందంట అద్భుతంగా. అంత గొప్ప ఒక నామం మంత్రాలుగా ఉండేమో అసలు అది చదువుకుంటే వాళ్ళు పులకరించి వాటిని అర్థం చేసుకునే కొద్ది అందులో ఉన్నటువంటి ఆ జ్ఞానామృతం ఎంత గొప్పగా ఉందో అట్లా మనకి అనేక రకాలుగా మనకు అందించడం జరిగింది. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. సృష్టిలో మంచి చెడులు రెండు ఉంటాయి. ఈ మంచి చెడుల్లో మంచి వాతావరణాన్ని సృష్టించడం కోసం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఈరోజు మంచి పెరిగితే అందరూ సుఖంగా ఉంటారు. అసలు జీవి ఎందుకు సృష్టి అంతా నడిచిందంటే సుఖం కోసం, సంతోషం కోసం. సుఖ సంతోషాలు రెండింటికి అతీతమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసం. అట్లాంటి ఆనందాన్ని మనం పొందడం కోసం వచ్చినటువంటి జన్మ అనేక రకమైన దుర్బలంగా బాధగా నడుస్తూ ఉన్నది. ఇవన్నీ రాగద్వేషాల మధ్య కొట్టుబెట్టాడుతూ ఉన్నది. ఈ యొక్క వైషమ్యమైనటువంటి తారతమ్యాల వల్ల జీవుడు చాలా క్షోభకు గురవుతా ఉన్నాడు. కాబట్టి నీ మనసు నేను అదుపు చేయాలి. నీ మనసు గురించి నీకు సంపూర్ణంగా తెలియాలి. నీ గురించి నీకు పూర్తిగా తెలియాలి. దేవుడు అంటే ఏమిటో తెలియాలి. దైవం అంటే ఏమిటో తెలియాలి. విగ్రహారాధన అంటే ఏమిటో తెలియాలి. నిగ్రహారాధన అంటే ఏమిటో తెలియాలి. ఇవన్నీ నీకు తెలియాలి. ఏమి తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. అన్నమయ్య ఒక మాటలో చెప్పేసి తెలిస్తే మోక్షం అంటే తెలిసిందనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది, తెలియదు అనుకోండి చాలా కష్టంగా ఉంటుంది. పాట రాని వాళ్ళు పాడుతూ ఉంటే కొంతమంది పాపం అరిసి వాళ్ళు గొంతుపోయి చోట పెట్టింది. ఎందుకు రాదు పాట పాడటం, ఎలా పాడారు? వచ్చిన వాళ్ళు ఇట్లాంటి ఆయనకి తాయిగా అవలేదుగా నీటి మీద పడవలు చేసిపోయినట్టు మనందరం అందులో నుంచి హాయిగా చేసుకోవాలి. ఎందుకు ఆయనకు వచ్చింది సాధన ద్వారా నేర్చుకున్నాడు. అందుకనే మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? సాధన ద్వారా సృష్టిలో ఎవరికి ఎక్కడ లేనటువంటి జ్ఞానం మనకి మనుషులు యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని ఇంకా మనం చెప్పుకున్న సిద్ధి విలాసాన్ని మనం కనిపెట్టారు. అందుకనే కృష్ణుడు లాంటి వాడు ఈ సృష్టి యొక్క సిద్ధి విలాస మొత్తాన్ని గమనించాడు. అందుకనే ఆయన ఒక ఆటలాగా, జీవితం అంటే ఆయన ఒక ఆట. ఇప్పుడు మనం అనుకోండి ఆట అనుకుంటే ఎంత సరదాగా ఉంటుంది ఆట. పిల్లలకి ఎంతసేపు ఆడిన అలసట రాదు. ఎందుకని వాళ్ళకి ఆట సరదాగా. కానీ మన జీవితం మనకి చాలా బడ్డెనగా కష్టంగా ఉంటుంది. కారణం ఏంటి? జీవితం నిజమనుకుంటాం, వచ్చిన తక్కువ నిజమనుకుంటాం, ఏదైనా నష్టం జరిగితే తట్టుకోలేదు. అదన్న దాని కారణం మనమేననుకుంటాం. ఏం కారణం? మనం ఈ దేహం ఏమన్నా నీకు తెలిసి వచ్చిందా? తెలిసి వస్తే నువ్వు బాగా అందంగా తయారు చేసుకో. నీ దేహం నీకు తెలియకుండా వచ్చింది అంటే నీకు తెలియకుండా వచ్చిందంటే నీకు సంబంధం లేదనే దాని అర్థం. అట్లాగే సృష్టిలో మన పాత్ర సర్వన్నది, సర్వం స్వామికి సంబంధించిన సర్వన్నది. ఇందులో మనం ఏమి చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది ఆహారం వండుకొని తినడం మన బాధ్యత. దాన్ని అరాయించి చేసి అనేక రకాల దేహానికి మార్చాల్సిన బాధ్యత స్వామి చూసుకున్నాడు. అది మన బాధ్యత కాదు. ఇట్లా మనం చేయాల్సిన పని మనం చేయాలి. లోకం ఈరోజు పరిస్థితులంతా దుర్భరంగా తయారవుతా ఉన్నాయి. కారణం ఏంటంటే మానసిక వ్యవస్థ. ఈరోజు మనం బయట కల్తీ 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 అని చెప్పి అనేక రకమైనటువంటి మనం తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి ఆయా ఏడుకొండల దాకా మొత్తం కల్తీ వ్యాపారమేనని చెప్పి రకరకాలుగా బాధలు పడతాం. కానీ వాస్తవానికి కల్తీ అనేది వస్తువుల్లో కాదు, మానసిక వ్యవస్థలో కల్తీ వచ్చింది. నువ్వు మనసును సరి చేసుకోలేదనుకో అది కల్తీ చేసి నిన్ను కలిలో కలిపేస్తుంది. నిన్ను నువ్వు గుర్తించాలి. ఎవడో నిన్ను మోసం చేస్తున్నాడు. ఇవాళ మన స్వతంత్రంగా బ్రతకలేకపోవడానికి కారణం ఏమిటి? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఈ కల్తీ అనే దానిని, మానసిక కల్తీని ఎవరు వాళ్ళు శుద్ధి చేసుకోవాలి. బయట అనుకోండి, ఇప్పుడు ఏదో ఎక్కడ మన తిరుగులో ఏదో జరిగింది అంటారు. దానికి ఒక ప్రభుత్వం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు ఏదో అందులో కూడా రకరకాలుగా కొంత రాజకీయ స్వార్థాలు